యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో దేవదాసు చిత్రం నుంచి కళ చెదిరింది కథ మారింది, ఇది కృష్ణ గారి దేవదాసు అనమాట. ఈ పాటను పాడుకుంటున్నాం. అలాగే చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారన్నమాట. కామెంట్స్ బాక్స్లో గురుగారు నోటేషన్స్ ఇవ్వండి అని. పుస్తకాలన్నీ కూడా చక్కగా తయారైనాయండి. ఒక్కొక్క పుస్తకంలో 20 సాంగ్స్ ఉంటాయి. అది సినిమా పాటలు ఉంటాయి, అలాగే భక్తి పాటలు ఉంటాయి, అలాగే అన్నమయ్య కీర్తనలు ఉంటాయి. స్పెషల్గా ఉన్నాయి నేను. మీకు ఎవరికైనా సరే ఈ బుక్స్ కావాల్సి వచ్చినా, అలాగే ఆన్లైన్లో నేను క్లాసెస్ చెప్తున్నాను. ఆల్రెడీ చాలామంది నేర్చుకుంటున్నారు మన దగ్గర. కేవలం మన ఛానల్ చూసే అభిమానులు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఒక 50-60 మంది దాకా నేర్చుకుంటున్నారు. మీకు ఎవరికైనా ఈ బుక్స్ కానీ, అలాగే సంగీతం ఆన్లైన్లో పాఠాలు కానీ, కీబోర్డు, క్యాషియో, వీణర్ 3 చెప్తాను మన స్పెషల్ స్వరములతో కదా. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే అన్ని విషయాలు క్లియర్గా చెప్పి ఆ బుక్స్ ఖరీదంతా కూడా చెప్పి నేను పంపిస్తాను మీకు బుక్స్. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. అలాగే మీలో ఎవరికైనా సరే నాకు ఆర్థికంగా మరి సహాయపడాలంటే ఈ ఫోన్ నెంబర్కే ఫోన్పే, జీపే ఉంది. దీనికి మీకు తోచినంత సహాయం చేస్తే కుటుంబ పోషణకు ఉపయోగపడతాయండి. చాలా చాలా సంతోషం. 1974 సంవత్సరంలో వచ్చినటువంటి కృష్ణ గారి దేవదాస్ చిత్రం నుంచి కళ చెదిరింది కథ మారింది, చాలా అద్భుతమైనటువంటి పాట. రచన ఆరుద్ర గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం ఎస్పి బాలు గారు. చాలా చక్కగా పాడారు. రాగం ప్రధానంగా నట భైరవి రాగం. నా దృష్టిలో ఇది. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు, ఫారిన్ నోట్స్ అంటారు కదా, 1, 2, 3, 4 వరకు కలుపుతారు. నేను తర్వాత వివరణిస్తాను. ఈ నట భైరవి రాగం 20వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు. సరిగమ పదనిస, సానిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు. సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు, ఫారిన్ నోట్స్ అంటారు కదా, గాత్రి అంతరగాంధారాన్ని చాలా చక్కగా ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేటప్పుడు జతులు చేస్తారు. ఇక్కడ చూడండి, కీట తక్క 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 అని నడుస్తుంది అనమాట. శృతి ఒరిజినల్ శృతి 4:30 శృతిలో ఉంది. నేను కూడా 4:30 శృతిలో పడుతున్నాను. ఈ 4:30 శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసేయండి. ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకే. మనం పాటను పాడుకోబోయే ముందు మనం ఈ నట భైరవి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో సా ని ధ పద ని సా పంచం వరకు వెళ్ళారు. అయితే హై పిచ్లో తారాస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయన్నమాట. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం 2 అక్షరములు జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. ధృతకాలంలో, ధృతకాలం అంటే స్పీడ్గా. తక కల చెదిరింది అని ప్రారంభించాలి. కల చెదిరింది కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. కల చెదిరింది
కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. అయితే చరణం కంటే ముందు కోరస్ ఉంది. కోరస్ పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. ఆ ఒక గంట గంగా, ఒక గంట యమున, ఒక్కసారే కలసి ఉప్పొంగెను, ఒక్కసారే కలసి ఉప్పొంగెను. ఆ కన్నీటి వరదలో నువ్వు మునిగినా, చెలి కన్నుల చెమరింపు రాకూడదు, చెలి కన్నుల చెమరింపు రాకూడదు. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. లాస్ట్ చరణం, రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. ధృతకాలం అంటే స్పీడ్గా తక అని విడిచారనమాట. ఈ రెండవ చరణమున కంటే ముందు హమ్మింగ్ ఉంది. హమ్మింగ్ పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. ఓ మనసొక చోట, మనువక చోట, మమతలు పూచిన పూదోట, మమతలు పూచిన పూదోట. ఆ కోరిన చిన్నది కుంకుమ రేఖల కుశలాన ఉండాలి ఆ చోట, కుశలాన ఉండాలి ఆ చోట. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. చాలా సంతోషం అండి. పాత దేవదాసే, క్రొత్త దేవదాసే. ఆ పాటలో అద్భుతంగా ఉంటాయి, ఈ పాటలో అంత అద్భుతంగా ఉంటాయి అనమాట. చాలా చక్కగా బాణీలు కట్టారు రమేష్ నాయుడు గారు, బాలు గారు కూడా చాలా చక్కగా పాడారు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఎవరైనా సరే మీరు ఆర్థికంగా సహాయం చేయదలిస్తే ఈ వీడియో బిగినింగ్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్పే, జీపే ఉందన్నమాట. చేస్తే మీకు ఎంత దోస్తే ఎంత నాకు కుటుంబ పోషణకు ఉపయోగపడతాయి అనమాట. 8985417356 ఫోన్ నెంబర్ అండి. అలాగే ఈ టైం అంతా దీనికే సరిపోతుంది అనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే అమ్మా ఇవి రాయటం అంత తేలిక కాదనమాట. 99% పాటలే పాడేస్తారు, మీకు తెలిసిందే ఉంది. మహా సంగీత జ్ఞానులు కూడా అయ్యా. కాకపోతే ఏంటంటే ఈ టైం తినేయటం వల్ల ఇటు జోలికి ఎవరు రారు. ఏమైనా సరే మనకు తెలిసిన విద్య 10 మందికి పంచాలి. ఇది కదా జన్మ సార్థకత. మన గురువులు మనకిచ్చినటువంటి ఈ ప్రసాదాన్ని 10 మందికి పంచాలన్నమాట. అది జన్మ సార్థకత. చాలా చాలా సంతోషం అండి.
నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో వస్తాను. మన స్పెషల్ నమస్తే మీ వాచస్పతి.